సెంటు స్థలం ఇవ్వదు కానీ పార్టీ ఆఫీసులకు మాత్రం వందల కోట్ల విలువైన భూములు కేటాయించుకుంటుంది చంద్రబాబు ప్రభుత్వం. అధికారం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే వ్యూహంతో టీడీపీ కార్యాలయాల కోసం అత్యంత విలువైన స్థలాలను కారు చౌకగా ఇచ్చేస్తుంది. తాజాగా మచిలీపట్నంలో కట్టబెట్టిన 1.60 ఎకరాల విలువ భూమి 50 కోట్లపైనే ఉండగా, తిరుపతి రూరల్ మండలం అవిలాలలో ఇచ్చిన 2 ఎకరాల భూమి విలువ 100 కోట్లు ఉంది. జనవరిలో కడపలోని 50 కోట్ల విలువైన 2 ఎకరాల R&B స్థలాన్ని టీడీపీ కార్యాలయానికి దారాదత్తం చేశారు. ఈ భూమికి సంబంధించి వివాదం కోర్టులో ఉన్నా లెక్క చేయకుండా జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి పేరు మీద లీజుకి ఇచ్చేశారు. అధికారంలోకి వస్తే పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తాను అన్న చంద్రబాబు ఒక్కరికి సెంటు స్థలం ఇచ్చిన పాపాన పోలేదు. పైగా జగనన్న కాలనీల్లో గత ప్రభుత్వం ఇచ్చిన స్థలాలను వెనక్కి తీసుకునేందుకు ఉవ్విళ్లూరుతూ పేదల్లో ఆందోళన రేకెత్తిస్తున్నారు. చంద్రబాబు ప్రధాన నగరాల్లో అత్యంత విలువైన స్థలాలను టీడీపీ కార్యాలయాల కోసం కేటాయించి అత్యాధునిక భవనాలను కట్టించేశారు. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయం 3.65 ఎకరాలలో కోల్కతా చెన్నై జాతీయ రహదారికి ఆనుకొని అత్యంత విలువైన ప్రాంతంలో ఉంది. 2014లో అధికారంలోకి వచ్చాక కేటాయించుకున్నారు. ప్రస్తుతం విలువ 150 కోట్లకు పైనే. ఇందులో వాగు, పోరంబోకు, కాలువ, రైతులకు అసైన్ చేసిన డి పట్టా భూములు ఉన్న నిబంధనలకు విరుద్ధంగా 2016లో 99 ఏళ్లు లీజుకు తీసుకున్నారు. దీనిపై హైకోర్టు, సుప్రీంకోర్టులో కేసులు ఉన్నా ఖాతరు చేయలేదు సరికదా. స్టార్ హోటల్ మాదిరిగా దాన్ని నిర్మించారు. గుంటూరు అరండల్పేట పిచుకులగుంటలో 1000 గజాల కార్పొరేషన్ స్థలాన్ని టీడీపీ కార్యాలయం కోసం లీజుకు తీసుకుని పక్కనే ఉన్న 1500 గజాల స్థలాన్ని ఆక్రమించి భారీ భవనం కట్టేశారు. మున్సిపల్ స్థలాలను ఎక్కడా లీజుకు ఇచ్చే అవకాశం లేకపోయినా 2015లో చంద్రబాబు అధికార బలంతో ఆ భూమిని తన పార్టీ ఖాతాలో వేసుకున్నారు. ఇలా విలువైన స్థలాలను పార్టీ కార్యాలయాలకు పేరుతో ఖాతాలో వేసుకోవడంతో చంద్రబాబు ఘనాపాఠి. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ను ఇలానే నిర్మించారు. ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని జిల్లా, నియోజకవర్గ కేంద్రాలలో విలువైన స్థలాలు పొంది విలాస భవనాల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు. సోమవారం మచిలీపట్నం, తిరుపతిలో కేటాయింపులు పూర్తవగా మున్ముందు అన్ని చోట్ల ప్రభుత్వ భూములను పొందేందుకు సిద్ధమవుతున్నారు.